ప్రతి ఒక్కరికి సిద్ధిని, బుద్ధిని కలిగించి ఆ గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాణిపాకం ఆలయ చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్టయితే చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో కాణిపాకం గలదు. ఈ ఆలయం చేరుకోవడానికి చిత్తూరు నుంచి ప్రతి అర్ధగంటకు ఒకసారి మనకు బస్సు సౌకర్యం కలదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తాదులు ఈ బస్సు మార్గం గుండా వెళ్ళడం సుగమం. మేము కూడా బస్సులో వెళ్ళడం జరిగింది. రాత్రి 11 గంటల వరకు బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. మనం బస్సు దిగిన వెంటనే మనకి ఈ ఆలయ ప్రాంగణం దర్శనమిస్తుంది. ఈ ఆలయ తోరణం గుండానే మనం ఆలయంలోనికి వెళ్ళడం జరుగుతుంది. ఇక మనం ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్నట్టయితే పూర్వం ఈ కాణిపాక గ్రామం నందు మూగ, చెవిటి, గుడ్డి, అంగవైకల్యం కలిగినటువంటి ముగ్గురు అన్నదమ్ములు నివసిస్తూ ఉండేవారు. వారు తమకున్నటువంటి పొలంలో వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవించేవారు. ఆ పొలంలో గల చిన్న బావి ద్వారా నీటి సదుపాయం వారికి లభించేది. ఇక్కడ కరువు కాటకాలు సంభవించడంతో ఆ బావిలో నీరు ఇంకిపోవడంతో వీరు ఆ బావిని ఇంకా లోతుగా తవ్వడం ద్వారా నీరు లభిస్తుందనే ఆశతో తవ్వుతూ వెళ్ళడం జరిగింది. ఇలా తవ్వే క్రమంలో గుణపం ఒక రాయికి తగిలి ఆ రాయి నుంచి విపరీతమైన రక్తం వారిపై పడడం జరిగింది. అంతే, ఆ రక్తం పడిన వెంటనే వారికి ఉన్నటువంటి అంగవైకల్యాలైతే తొలగిపోవడం జరిగింది. మాట రాని వ్యక్తికి మాట రావడం, కళ్ళు కనపడని వ్యక్తికి కళ్ళు కనపడడం, చెవుడు ఉన్న వ్యక్తికి వినపడడం క్షణాల్లో జరిగిపోయింది. అంతే, ఈ అద్భుతమైన దృశ్యం చూసినటువంటి ప్రజలు, ఆ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఇక్కడికి తండోపతండాలుగా రావడం జరిగింది. ఈ బావి లోపల ఏముంది అని వెలికి తీయడంతో అక్కడ వీరికి విఘ్నేశ్వరుని యొక్క ప్రతిమ అయితే కనబడింది. ఇప్పుడు ఉన్నటువంటి ఆ దేవుడు ఈ బావిలోనే వెలిసి ఉన్నాడన్నమాట. ఇప్పటికీ కూడా ఆ బావి నందే ఉన్నాడు. ఈ బావి యొక్క ప్రత్యేకత ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి బావిలో నీరు ఇంకిపోయినా ఇక్కడ ఒక చుక్క నీరు కూడా ఇంకిపోవడం జరగదు. ఎప్పుడూ నిండుగా ఇక్కడ నీరు ఉండడం జరుగుతుంది. ఈ నీటినే మనకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. చాలామంది ఈ దృశ్యాన్ని చూడడానికి తండోపతండాలుగా రావడం, వచ్చిన ప్రతి ఒక్కరూ టెంకాయలు ఆయనకు సమర్పించడం జరిగింది. ఈ విధంగా కొన్ని వేల టెంకాయలు అక్కడ కొట్టడం ద్వారా ఆ టెంకాయలో ఉన్నటువంటి నీరు ఒక ప్రవాహంలా ప్రవహించడంతో దీని కాణిపారకం అనడం, తద్వారా ఈ ఆలయానికి కాణిపాకం అనే పేరు రావడం కూడా జరిగింది. ఇంకా మనకి ఈ ఆలయం ప్రాంగణంలోనే మణికంఠేశ్వర స్వామి ఆలయం కూడా దర్శనమిస్తుంది. శివపార్వతుడు ఆలయం కూడా ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు అయితే మనకి దర్శనమిస్తాయి. మణికంఠుని, విఘ్నేశ్వరుని, పార్వతీదేవి, నందీశ్వరుడు, పరమేశ్వరుడు ఇలా విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి. కన్నుల విందుగా ఉంటాయి. ఇక్కడ ఇంకా నరసింహస్వామి ఆలయం కూడా వెలిసి ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయ ప్రాంగణం అంతా. భక్తులు రాత్రిపూట బస చేయడానికి డార్మెంట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. చాలామంది భక్తులైతే ఆలయ ప్రాంగణంలోనే పడుకోవడం జరుగుతుంది. తద్వారా వారికి మనశ్శాంతి లభిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇంకా ఆలయం గురించి చెప్పాలంటే ఇక్కడ సత్య ప్రమాణాలకి నిలయం ఈ కాణిపాక ఆలయం. ఎవరైనా ఇక్కడ ప్రమాణం చేసి మాట తప్పితే నిజంగా కష్టాలైతే వస్తాయి. ఇంకా మనకి ఇష్టమైనది ఏదైనా వదిలేసి మనకు కావలసినది కోరుకుంటే తప్పకుండా ఆ విఘ్నేశ్వరుడు మనకి ఇస్తాడనేది ప్రగాఢ నమ్మకం. చాలామంది సినీ ప్రముఖులు కూడా అప్పుడప్పుడు వచ్చి ఈ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. ఆ గణనాథుడు రోజు రోజుకు కొంచెం కొంచెం పెరుగుతున్నాడు అనేది ఇక్కడ నానుడి. తిరుమల క్షేత్రాన్ని దర్శించిన ప్రతి భక్తుడు విఘ్నేశ్వరుని కాణిపాకంలో దర్శించుకొని వెళ్ళడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సకల విఘ్నాలు తొలగించి మనకి మంచిని, శుభాన్ని, సిద్ధిని, బుద్ధిని కలిగించే ఈ కాణిపాకం ఆలయం దర్శించుకొని మీ జీవితాన్ని కూడా ధన్యం చేసుకోండి. ఆ భగవంతుని ఆశీస్సులు మీ మీద ఎప్పుడూ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. ప్రస్తుతం ఆలయం ఇంకా సుందరంగా, సువిశాలంగా నిర్మించడం జరుగుతోంది. మీకందరికీ నచ్చుతుంది.
తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించండి. ఆ దేవుని కృపకు పాత్రులు కండి. నాకు తెలుసు మీరు నాతో ఉన్నారని, నా విజయం కూడా నిశ్చయమని. ఒకవేళ నేను ఓడిపోతే నీ దగ్గరికే వస్తాను.